వేగస్ నర్వ్ రియాక్ట్ అయ్యి హార్ట్ బీట్ను తగ్గిస్తుంది. మన కడుపులో జీర్ణమయ్యే కొన్ని ఎంజైమ్స్ పనిచేయడం మానేస్తాయి. టాన్సిల్స్, గొంతు నొప్పులు, సైనస్. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లని నీరు తాగుతున్నారా? అయితే ఇప్పుడే ఆపండి. కారణం ఏంటంటే మీ శరీరానికి లోపల ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ చల్లని నీరు తాగడం చాలా చిన్న విషయమే, కానీ అది లోపల శరీరానికి చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. సరే, ఇప్పుడు దీని నుంచి వచ్చే నష్టాన్ని గురించి ఒక 4 పాయింట్స్ కింద డివైడ్ చేసి చెప్పుకుందామా? పాయింట్ నెంబర్ 1, డైజెషన్ ప్రాబ్లమ్స్. మనం ఏదైనా తిన్న తర్వాత ఈ చల్లని నీళ్లు తాగితే మన కడుపులో జీర్ణమయ్యే కొన్ని ఎంజైమ్స్ పనిచేయడం మానేస్తాయి. యాక్చువల్గా మన బాడీలో, అంటే మన కడుపులో మన బాడీ టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువ వేడి ఉంటుంది. దానివల్లనే మనకి డైజెషన్ ఫాస్ట్గా అవుతుంది. ఎప్పుడైతే ఇలా చల్లని నీళ్లు తాగుతారో అక్కడ నరాలు, పేగులు కూల్ అయిపోతాయి. డైజెషన్ స్లో అయ్యి గ్యాస్ ఫామ్ అయ్యి బ్లోటింగ్ సమస్యలు వస్తాయి. ఇది కనుక రోజు జరిగితే మీ గట్ హెల్త్ పూర్తిగా వీక్ అయిపోతుంది. పాయింట్ నెంబర్ 2, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అండ్ థ్రోట్ ప్రాబ్లమ్స్. చల్లని నీళ్లు తాగితే మీ గొంతులో కఫం పెరిగిపోతుంది. దాన్ని మనం జలుబు అనుకుంటాం. ఇది పదే పదే జరిగితే టాన్సిల్స్, గొంతు నొప్పులు, సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పాయింట్ నెంబర్ 3, హార్ట్ ప్రాబ్లమ్స్. మీకు తెలుసా, మీరు చల్లని నీళ్ళు తాగినప్పుడు మీ గుండె వేగం తగ్గిపోతుంది. వేగస్ నర్వ్ రియాక్ట్ అయ్యి హార్ట్ బీట్ను తగ్గిస్తుంది. ఇది హార్ట్ పేషెంట్స్ కి చాలా ప్రమాదకరం. అందుకే పెద్దలు పాతకాలం నుండి చెప్తారు చల్లనీరు తాగొద్దని. ఆ మాటల వెనుక ఎంత సైన్స్ ఉందో చూడండి. పాయింట్ నెంబర్ 4, బాడీ వెయిట్ పెరుగుతారు. మన బ్లడ్ లో ఉండే ఫ్యాట్స్ గట్టిపడిపోతాయి. సో శరీరానికి వాటిని కరిగించడం కష్టమైపోతుంది. కాబట్టి ఫ్యాట్ పెరిగిపోతుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. మరి ఎలా తాగాలి? నార్మల్ టెంపరేచర్ వాటర్ లేదా రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే చాలా బెస్ట్. నేచురల్ గా కూల్ అయిన వాటర్ అయితే బెటర్. ఎలా అంటారా? అదేనండి, కుండలో వాటర్. ముఖ్యంగా ఉదయం లేవగానే ఒక 500 ml గోరువెచ్చని నీరు తాగండి. అలాగే మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు, అలాగే రాత్రి భోజనం చేయటానికి ముందు గోరువెచ్చని నీరు తాగండి. అది మన బాడీకి చాలా అమృతంలా పనిచేస్తుంది. చల్లని నీళ్ళు తాగడం వల్ల రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది, కానీ అది మన శరీరానికి రిఫ్రెషింగ్ కాదు, మన మనసుకి రిఫ్రెషింగ్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.